హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రియసఖి నవల చదువుకుంటున్నాం కదా. 10వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ప్రియమైన హేమంత్, నీకు చెప్పకుండా వెళ్ళిపోయానని కోపంగా ఉందా? నేను కావాలనే నా ఉనికి నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నీకు కోపం వస్తే నన్ను క్షమించు. ఆ పరిస్థితుల్లో నాకు అంతకన్నా మార్గం తోచలేదు. నీకు సాయమైనా చెయ్యాలి, లేకపోతే నీకు దూరంగా వెళ్ళిపోయి నీకు అడ్డైనా వైదొలగాలి. అది నిన్ను ప్రేమించే వ్యక్తిగా నా ధర్మం అనుకున్నాను. హేమంత్, మనసేమిటో నాకు బొత్తిగా అంతుపట్టడం లేదు. నేను పగలంతా పనిలో చాలా ధైర్యంగా బాగానే సరైన పనే చేశాను అనిపిస్తుంది. కానీ రాత్రైతే చాలా చాలా భయం వేస్తుంది. నీకు దూరంగా ఉండాలని నాకు నేను వేసుకున్న శిక్ష వేయింతలుగా శారీరకంగా మానసికంగా నన్ను ఒక ఒంటరితనపు జైలులో ఊపిరాడనట్లుగా బంధించి వేస్తున్నట్లు అనిపిస్తుంది. హేమంత్, నువ్వు బొంబాయి వచ్చేయి. నేనెక్కడ ఉన్నానో నీకు తెలియజేస్తున్నాను. నువ్వు వచ్చిన తర్వాత నీ గుండెల్లో తలదాచుకుని నీకు దూరంగా వెళ్ళాలి అనే ఈ పిచ్చి పని నేనెందుకు చేశానో స్వయంగా చెబుతాను. నీ రాకకై ఎదురు చూస్తున్నాను. నా మీద కోపంగా ఉందా? కోపతాపాలకి అలకలకి అతీతమైనది మన బంధం అని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. మనిద్దరిలో ఎవరైనా సరే ఒకరిని ఒకరు సంప్రదించకుండా ఏమైనా చేయవచ్చు. ఆ స్వేచ్ఛలో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉండాలి. ఎవరు ఏది చేసినా ఇద్దరి మంచి కోసమే అన్న నమ్మకం మన వెన్నుముక అవ్వాలి. హేమంత్, నేను నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది నేనే. నీకు దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నది నేనే. నన్ను నువ్వు తప్ప నేను కూడా సరిగా అర్థం చేసుకోలేను అనిపిస్తుంది. వచ్చే హేమంత్, ఈ టైం క్షణం క్షణం తాబేలు నడకలా ఎప్పటికీ నడుస్తుందో అనిపిస్తుంది. నీ మెడ చుట్టూ చేతులు పెనవేసి నీ గుండెల్లో తలదాచుకున్నప్పుడు కానీ నా మనసుకు నిశ్చింత అనే భావన రాదు. వచ్చేయి. నీ శుచి. మర్నాడు ఉత్తరం పోస్ట్ చేస్తుంటే మనసు ఆనంద విహంగమైంది. తలెత్తి చూస్తే రోడ్డు పక్కన విరగపూసిన పసుపచ్చటి పూల చెట్టు. సుచరిత మెల్లగా నడుస్తోంది. ఎదురుగా పార్కులో పిల్లలు ఆడుకుంటున్నారు. సుచరితకి తను అలా నడుస్తుంటే ఈ క్షణంలో తను ఇక్కడ ఒంటరిగా నడుస్తుంది. 2-3 రోజుల తరువాత హేమంత్తో కలిసి నడుస్తుంది. అతని చెయ్యి తన నడుం చుట్టూ. తను అతనితో చెబుతూ ఉంటుంది, హేమంత్, ఇక్కడే నీకు ఉత్తరం పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ బాక్స్ ఇదే. నేను చాలా అదృష్టవంతురాలిని కదూ. నేను తప్పు చేసినా నువ్వు నన్ను క్షమించి సరిదిద్దేశావు. ఓ శుచి. హేమంత్, నువ్వు చెవుల్లో నుంచి గుండెల్లో మారుమ్రోగుతున్నావు. మనసు నిండా ఎన్నెన్నో ఆలోచనలు. మనసు ఆనంద విహంగంలా ఉండటంతో అడుగులు అతి తేలిగ్గా పడుతున్నాయి. ఫ్లాట్కి తిరిగి వచ్చింది. వస్తూ దోవలో హేమంత్కి ఇష్టమైన తెల్ల గులాబీలు కొని తెచ్చింది. గదిలో మంచం పక్కన ఫ్లవర్ వాజులో చెయ్యి చాస్తే తాకటానికి అందేలా అమరుస్తుంటే షేలా వచ్చింది హడావుడిగా. శుచి, నిన్న నీకు పోస్ట్ వచ్చింది. అదే టైంలో అంజిత్ వచ్చాడు. నీకు ఉత్తరం ఇవ్వడం మర్చిపోయాను. ఈ అంజిత్ ఉన్నాడే, అతను వస్తే నా మతి నా దగ్గర ఉండనీయడు. నీకు తెలుసుగా అతని ధోరణి. నేను వెళ్తున్నాను, రాత్రికి రాను నేను. జాగ్రత్తగా తలుపులు చూసి వేసుకో అంటూ వెళ్ళిపోయింది. గదిలో మంచం మీదకి షేలా విసిరిన కవర్లు చూసింది. ఒకటి ఉత్తరం, మరొకటి ఏదో శుభలేఖ. సుచరిత ఉత్తరం చూసింది. రేణు రాసింది. వెంటనే తీసుకుని చించి మంచం మీద కూర్చుని ఆనందంగా చదువుకోసాగింది. ప్రియమైన సుఖి, నువ్వు తెక్కడి నుంచి వచ్చేసి ఉంటావని ఆశిస్తున్నాను. నీకో శుభవార్త. నా పెళ్లి సెటిల్ అయింది. ఇంకో శుభవార్త. వరుడెవరో తెలుసా? ఆ రోజు నువ్వు ఊరు వెళ్లే ముందు ఓకే చేసిన అతన్నే నేను ఓకే చేశాను. ఎందుకంటే ఆ అబ్బాయి సంబంధం, ముఖ్యంగా అతని కుటుంబ గౌరవం, అతని తల్లి, మమ్మీకి, డాడీకి చాలా ఇష్టమైంది కాబట్టి. నువ్వు అతన్ని చూసి ఇతను నిన్ను సుఖపెడతాడు అనిపిస్తుంది అన్నావు, గుర్తుందా? నాకు నీ సర్టిఫికెట్, మమ్మీ డాడీల ఇష్టం. ఇంతకంటే ఇంకేం కావాలి? శుచి, ఇదేమిటి ఇంతలోనే మా అన్నయ్యని ఎలా మర్చిపోయింది అనుకుంటున్నావు కదూ. ఏం చెయ్యను, నా ఇబ్బంది నాది. నేను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కుదరదు. ఎందుకంటే మమ్మీ డాడీ ఊరుకోరు, సంఘం ఊరుకోదు. వాళ్ళకి ఎదురు తిరగాలి అంటే ఇది ఒక్కటే మార్గం. నేను చచ్చిపోవాలి. కానీ శుచి, నాకు చచ్చిపోవాలని అస్సలు లేదు, బ్రతకాలని ఉంది. చిత్రంగా అనిపిస్తుందా? నేను ఒట్టి స్వార్థపరురాలుగా కనిపిస్తున్నానా?
నేను రవి కోసమే బ్రతుకుతున్నానంటే నువ్వు నమ్మవు కదూ. మీకు అర్థం కాదులే. నువ్వు మాత్రం పెళ్ళికి రా తప్పకుండా. శుభలేఖ పంపిస్తున్నాను. నువ్వు ఓకే చేసిన ఇతను చాలా మంచివాడు. నా జీవితంలో ఇతను రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నీతో ఏదో చెప్పాలి. నువ్వు పెళ్ళికి వస్తావుగా, అప్పుడు చెప్తాను. ఇట్లు నీరే. సుచరితకి ఆ శుభలేఖ చూసేసరికి కళ్ళు తిరిగాయి. రేణు ఉత్తరం మళ్ళీ చదివేసరికి మతిపోయినట్లయింది. మనసంతా కంగారు, తొట్రుపాటు ముపిరిగొన్నాయి. ఏం చేసింది తను? ఓ పక్క హేమంత్ పెళ్ళి రేణుతో నిశ్చయమయ్యి 4 రోజుల్లో వివాహం జరగబోతుంటే హేమంత్కి తనని స్వీకరించమని ఉత్తరం రాసింది. సుచరిత క్షణం కూడా ఆలస్యం చేయలేదు. గబగబా బ్యాగ్ తీసుకుని బాణంలా బయటికి దూసుకు వెళ్ళింది. ఆ పోస్ట్ బాక్స్ దగ్గరికి వచ్చింది. దాని మీద నెక్స్ట్ క్లియరింగ్ రాత్రి 8 గంటలకే అని ఉంది. అంటే తను పోస్ట్ చేసిన ఉత్తరం వెళ్ళిపోయిందన్నమాట. ఓ గాడ్! పోస్ట్ ఆఫీసుకు పరిగెత్తింది. సారీ మేడం, పోస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది అన్నారు అధికారులు. సుచరిత ఉస్సూరు అంటూ ఫ్లాట్కి తిరిగి వచ్చింది. ముఖం ఎండ దెబ్బ తగిలిని వాడిపోయిన లతలా ఉంది. 2 రోజులు సుచరిత మంచంలో నుంచి లేవలేదు. మతిపోయినట్లే ఉండిపోయింది. కుందన్ షా బాంబే ది బ్యూటిఫుల్ అండ్ అగ్లీ సిటీ అనే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. సుచరిత దానికోసం వెళ్ళాల్సి ఉంది. రాలేనని, ఒంట్లో బాగాలేదని ఫోన్ చేసి చెప్పింది. షీలా సుచరిత గదిలోకి వచ్చింది. మంచం మీద పడుకుని ఉన్న సుచరిత నుదుటి మీద చెయ్యి వేస్తూ, నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. ఈ గది వదిలి రావటం లేదేమిటి? ఏమైంది అంది. ఒంట్లో బాలేదు అంది. పద డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తాను అంటూ బలవంతం చేసింది. షీలా ప్లీజ్ లీవ్ మీ ఎలోన్ అంది. ఆ మాట చాలా ఖచ్చితంగా, నిర్మోహమాటంగా ఉంది. షీలా సుచరితను వింతగా చూసి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అనేసి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం షీలా వచ్చేసరికి సుచరిత డ్రెస్ అప్పై పెట్టె సర్దుకుంటుంది. ఆమె ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, ఉదయం చూస్తే మంచంలో నుండి లేవలేనట్లుగా పడి ఉన్నావు. ఇప్పుడు హఠాత్తుగా ఈ ప్రయాణం ఎక్కడికి? నా ఫ్రెండ్ పెళ్ళి. మొదట వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ వెళ్లకుండా ఉండలేకపోతున్నాను అంది. అలాగా, విష్ యూ ఏ వెరీ హ్యాపీ జర్నీ. హ్యావ్ ఎ నైస్ టైమ్ అంది షీలా పెట్టె తీసుకుని వస్తుంటే. సుచరిత చెవుల్లో షీలా అన్న ఆ మాటలు పడగానే కళ్ళల్లో గిర్రును నీళ్లు తిరిగాయి. ట్రైన్ బాగా లేట్ అయ్యింది. సుచరిత వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. పెళ్లికి అందుకోలేకపోయింది. పెళ్లి ఉదయం జరిగింది. సాయంత్రం రిసెప్షన్ కాబోలు. రంగురంగుల లైట్లు. రేణు వెడ్స్ హేమంత్ అని నిమిషానికో రంగు మారుతూ పరుగులు తీస్తున్నాయి. సుచరితకి లైట్లతో మెలమెల్లాడుతున్న ఆ అక్షరాలు చూడగానే తనకి లోపలికి వెళ్ళగలిగే శక్తి కానీ సహనం కానీ లేనట్లుగా అనిపించింది. తన మనసు మీద తను అతి నిర్దాక్షిణ్యంగా మోయలేని భారం వేస్తున్నట్లుగా అనిపించింది. ఒక్క క్షణం వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అనుకుంటోంది. పాదాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి తహతహలాడుతున్నాయే తప్ప ముందుకు జరగటానికి ఏమాత్రం అంగీకరించటం లేదు. ఇంతలో రేణు పిన్ని కూతురు శాంత సుచరితను చూడనే చూసింది. అరే సుచరిత, ఇదేమిటి, పెళ్లి పొద్దుట అయితే ఇప్పుడా నువ్వు రావటం అంటూ వెనక్కి తిరిగి, రేణు ఓసారి త్వరగా వెళ్ళారా, ఎవరొచ్చారో చూడు అంటూ కేక పెడుతూ సుచరిత చెయ్యి పట్టి లోపలికి లాక్కెళ్ళింది. లోపలున్న రేణు బయటకు వచ్చింది. జరీ ముద్దలాంటి కంచిపట్టు చీరతో, పెద్ద పూల జడతో, నుదుట కళ్యాణం బొట్టుతో, ఒంటి నిండా మెలమెల మెరిసిపోతున్న నగలతో రేణు కొద్దిగా భారంగా వజ్రాలు పొదిగిన పూల చెట్టులా మెరిసిపోతోంది. నువ్వు వచ్చావా? ఇదేమిటి, చూసి చూసి ఇక రావేమో అనుకుంటున్నాను అంటూనే రేణు వచ్చి సుచరితను కౌగిలించుకుంది. సుచి, ఉత్తరం అందిందా లేదా? నువ్వు నన్ను క్షమించలేదేమో, అందుకే రాలేదేమో అనుకున్నాను. నాకు తెలుసు నువ్వు అలాంటి చెడ్డ పనులు ఎప్పుడూ చెయ్యవు. నీ గురించి అలా అనుకున్నందుకు నేనే చెడ్డదాన్ని. నువ్వు వచ్చావు, నా భయం తీరింది ఇప్పుడు. రేణు అకస్మాత్తుగా పెద్దగా ఏడ్చేసింది. సుచరితకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. అలా కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే మనసు తేలిక పడుతున్నట్లుగా, ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని కాను, నాకు రేణు అనే ప్రాణ స్నేహితురాలు ఉంది అన్నట్లుగా. ఇంతలో రేణు పినతల్లి అక్కడికి వచ్చింది. ఏడుస్తున్న రేణును చూస్తూ బొగ్గలు నొక్కుంటూ, అయ్యయ్యో పెళ్లి కూతురివి, ఏంటమ్మాయి శోకాలు, అశుభం కదూ. ఒక పక్క రిసెప్షన్ టైం అయింది, అందరూ వస్తున్నారు, అదిగో మీ అత్తగారు మీ ఆయన వస్తున్నారు చూడు అంది. రేణు చప్పున కళ్ళు తుడిచేసుకుంది. అమ్మాయి రేణు, ఇదిగో ఈ నెక్లెస్ పెట్టుకో అంటూ ఆప్యాయంగా పిలుస్తూ అటుగా వచ్చిన భానుమతి గారు అక్కడ సుచరితను చూడగానే
నిలువున నీరైనట్లుగా అయింది. ఆవిడ వెనుక ఎవరితోనో మాట్లాడుతూ నింపాదిగా వస్తున్న హేమంత్ ఒక్క క్షణం ఆగిపోయాడు. సుచరిత అతన్ని చూడటం లేదు. చప్పున చూపులు మరల్చుకుని రేణు చేయి గట్టిగా పట్టుకుంది. అత్తయ్య గారు, నా ఫ్రెండ్ సుచరిత, రేణు పరిచయం చేసింది. అలాగా అంది ఆవిడ ఎరగనట్లే చూస్తూ. రేణు, త్వరగా రామ్మ, అవతల అతిథులు వచ్చేశారు. ఆవిడ రేణు మెడలో నెక్లెస్ అలంకరించి అక్కడ ఇంకొక క్షణం నిలబడకుండా వెళ్ళిపోయింది. వెళుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక విషపు చూపు విసిరింది. ఆ చూపులో శనిగ్రహంలా నువ్వెక్కడికి తయారయ్యావా అనే యావగింపు కలిగింది. ఆ చూపు సుచరిత మనసుని 1000 రంపాలతో చీల్చినట్లే ఉంది. హేమంత్ త్వరగా అక్కడికి వచ్చాడు. అప్పటికే రేణు అతని వైపు తిరుగుతూ, నా ఫ్రెండ్ సుచి, ప్రియసఖి అని నేను అంటానే, బొంబాయిలో ఉంటుంది. మంచి ఫోటోగ్రాఫర్, అసిస్టెంట్ కెమెరా ఉమెన్గా పనిచేస్తోంది అంది గబగబా. ఆ చెప్పటంలో గర్వం, ఆనందం, ఆత్మీయత. హేమంత్ ఆమెనే చూస్తున్నాడు. అతని దవడి ఎముక బిగిసింది. నమస్తే, చేతులు జోడించి పొడారిపోయిన పెదవులతో అంది. ఆ క్షణంలో సుచరిత ముఖం నలుపెక్కిపోవటం అతను గమనించాడు. సుచరిత వెంటనే పక్కకు తిరిగి, రేణు, నాకు దాహంగా ఉంది అంది. శాంత, చల్లని నీళ్లు పట్టుకురా. ఎవరున్నారక్కడ? రాముతో మంచి కాఫీ తీసుకురమ్మన్నానని చెప్పు అంది సుచరిత వైపు తిరిగి. ఇదేమిటి, నువ్వు వస్తున్నట్లుగా నాకు కనీసం టెలిగ్రామ్ అయినా ఇవ్వలేదేమిటి అంది ఫిర్యాదుగా. నువ్వెక్కడున్నావో తెలియదు. మాధవరావు బాబాయ్ గారింటికి పోస్ట్ చేశాను. అందిందా లేదా? వస్తావా రావా అని సతమతమవుతున్నాను. శాంత ట్రేలో మంచినీళ్లు, కాఫీ పట్టుకొని వచ్చింది. హేమంత్ మధ్యలోనే చెయ్యి చాచి కాఫీ కప్పు అందుకున్నాడు. రేణు మంచినీళ్ల గ్లాస్ అందించింది. సుచరిత గబగబా తాగి గ్లాస్ కింద పెట్టేసింది. హేమంత్ కాఫీ అందించాడు. సుచరితకి తీసుకోక తప్పలేదు. ఆ కప్పులో ఆ వేడి కాఫీ అతని ముఖం మీద విసరాలని బలంగా అనిపించింది. తాగు సుచి అంది రేణు. సుచరిత తప్పనిసరిగా తాగింది. హేమంత్ చూస్తూనే ఉన్నాడు. అతను పెదవి కదపలేదు. రేణు సుచరిత చెయ్యి పట్టుకుని లోనికి తీసుకువెళుతూ హేమంత్తో, చూడండి, ఎంతమంది ముఖ్యమైన అతిథులు వచ్చినా సరే వెయిట్ చేయాల్సిందే. సుచి స్నానం చేసి డ్రెస్ చేసుకున్న తర్వాత కానీ నేను రాను. రా సుచి అంటూ లాక్కెళ్ళింది. అక్కడ ఎదురుగా హాలు వైపు వెళుతుంటే అక్కడ దానికి మెట్లున్నాయి. రేణు అతి జాగ్రత్తగా ఆ మెట్లు ఎక్కింది. రేణు జాగ్రత్త చూసి శాంత పకాలన నవ్వింది. ఏమిటది అంత జాగ్రత్త అంది. నా భయం నాది. చీర కుర్చీళ్ళు అడ్డుపడితే అంది రేణు. పడతావు, రిసెప్షన్ వాయిదా పడుతుందని భయం. అవునా? నా భయం ఏమిటో నీకేం తెలుసు అంది రేణు. అరగంట తర్వాత రేణు బలవంతం మీద సుచరిత పట్టుచీర కట్టుకుని రిసెప్షన్ జరిగే చోటుకి వచ్చింది. చాలామంది వచ్చారు. వేదిక మీద హేమంత్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. రేణు వెళ్ళి అతని పక్కన కూర్చుంది. సుచరిత చెయ్యి మాత్రం వదల్లేదు. నువ్వు నా కుర్చీ దగ్గరే నిలబడు అంది. వేదిక మీద కాస్త ముందుగా ఓ పక్కన ప్రముఖ విద్వాంసుడైన రాజ్యం పిళ్ళై సంగీత కచేరీ జరుగుతోంది. సుచి, మా ఫోటోలు తీ రేణు పురమాయించింది. ఇప్పుడు నా వల్ల కాదు, అలసటగా ఉంది అంది. సుచి, నా దగ్గర నటించకు. నా పెళ్లిలో నువ్వు హుషారుగా ఉండాలి కానీ నీరసం ఏమిటి? రారా అంది. సుచరిత ఇక తప్పదు అన్నట్లుగా 4-5 ఫోటోలు తీసింది. కెమెరా పట్టుకొని ఉన్న ఆ అతి నాజూకైన వేళ్లు కంపిస్తూ ఉండటం హేమంత్ దృష్టిని దాటిపోలేదు. సుచరితకి ఆ క్షణంలో హేమంత్ని రేణుని చూస్తుంటే వెనక్కి అడుగులేసి వేలు పెట్టి చూపిస్తూ, మీరిద్దరూ పెద్ద దొంగలు. హేమంత్ నన్ను, నువ్వు మా అన్నయ్యని మోసం చేశారు. ఈ క్షణంలో మీ ఇద్దరూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీరు మనుషులేనా? కాదు కాదు, రాక్షసులు అని పెద్దగా అరవాలనిపించింది. తర్వాత డిన్నర్ ప్రారంభమైంది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. రేణుని ప్రతి ఒక్కరూ వచ్చి పలకరించి అభినందనలు తెలుపుతున్నారు. హేమంత్ను చూసింది సుచి. హేమంత్ సుచరితతో తగ్గు స్వరంతో ఏదో చెప్పబోయాడు. సుచరిత చప్పున అతని మాట విననట్లే తల తిప్పేసి రేణు అంటూ దూరంగా ఉన్న రేణు దగ్గరకు వెళ్ళిపోయి చెయ్యి గట్టిగా పట్టుకుంది. రేణు ఉలికిపాటుగా చూసి సుచిని చూడగానే నవ్వేస్తూ, అబ్బా, ఎవరో పిల్లలు భయపడి పరిగెత్తుకు వచ్చారనుకున్నాను. సుచి, ఏమిటా ముఖం? అడవిలో మృగాల మధ్య తప్పిపోయిన చిన్నపిల్లలా అంది. హేమంత్ మరోసారి సుచరితకు దగ్గరగా వచ్చాడు. ఈసారి ప్రతిభ వెంటనే అక్కడికి వచ్చింది. అన్నయ్య, అమ్మ పిలుస్తోంది అంది. ప్రతిభ తల్లి పురమాయింపు మీద అన్నగారిని ఇక వదలలేదు. అతను ఎలాగో చెల్లెల్ని వదిలించుకుని సుచరిత వైపు వస్తుంటే భానుమతి గారు గబగబా అతనికి ఎదురు వచ్చి, శంకరం బాబాయ్ పిలుస్తున్నారు ఎలారా అంటూ తీసుకువెళ్ళింది.
తర్వాత చూస్తే అతనికి సుచరిత కనిపించలేదు. రేణు అతనితో విడిదిలోకి వచ్చేసింది. పావుగంట తర్వాత శాంత ఓ చీటీ తెచ్చిచ్చింది. చూశారా సుచి ఏం చేసిందో అంది రేణు కోపంగా. ఏం చేసింది కంగారుగా అడిగాడు. చీటీ అందించింది. అందులో ఇలా ఉంది: సారీ రేణు, నువ్వు విడిది నుంచి ఇంకో గంటకు కానీ రావు అని చెప్పారు. అరగంటలో ట్రైన్ ఉంది, టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను. సుచి. ఆ రాత గబగబా తొందరలో ఏదో గీసేసినట్లుగా అస్పష్టంగా ఉంది. హేమంత్ గాఢంగా నిట్టూర్చాడు. సుచరిత పెళ్లి నుంచి బొంబాయి వచ్చిన మరు రోజున రాత్రివేళ 8 గంటలకి ఫోన్ మోగింది. షీలా ఇంట్లోనే ఉంది. ఫోన్ పక్కనే పెట్టి సుచరిత నీకే ఫోన్ అని కేక పెట్టింది. ఎవరు? కుందన్ షాజీయేనా అంది సుచరిత. కాదు. ఎవరుట? ముఖానికి క్రీమ్ రాసుకుంటున్న షీలా భుజాలు ఎగరేసి నవ్వుతూ చిలిపిగా చూస్తూ, ఆ గొంతు ఎప్పుడూ వినలేదు, చాలా బాగుంది. నీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా అంది. సిల్లీగా మాట్లాడకు, నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరని ఎన్నిసార్లు చెప్పాను? సుచరిత అంటూనే వచ్చి ఫోన్ తీసుకుంది. హలో అంది. హలో సుచి, నేను హేమంత్ని. సుచరిత నిటారుగా అయింది. నేను నీతో మాట్లాడాలి. రేణు ఎలా ఉంది? పెదవులు పొడారిపోతుండగా అడిగింది. రేణు ఇంట్లో ఉంది. నేను మన ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాను. మన ఆఫీసా? సుచరిత ఒంటి మీదకి బగబగ మంటలు వచ్చినట్లనిపించింది. రేణుని అడిగానని చెప్పండి, నేను బిజీగా ఉన్నాను. బిజీగా ఉంటాను. ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసి క్షణం సేపు అలాగే నిలబడిపోయింది. వెళ్ళటానికి ఇటు తిరిగిందో లేదో మళ్ళీ మోగింది. కాస్త ఫోన్ తీ డియర్, నేను ముఖం కడుక్కుంటున్నా. షీలా కేక పెట్టింది. సుచరిత ఫోన్ తీసింది. హలో అంది. సుచి, ఫోన్ పెట్టేయకు, నేను నీతో మాట్లాడాలి ప్లీజ్. ఏమిటి? నీ ఉత్తరం నేను వచ్చేసరికి వచ్చి ఉంది. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సుచరిత కంఠంలోకి దూసుకు వస్తున్న ఏడుపుని నిగ్రహించుకుంటూ అంది. సుచి, నేను రేపు ఫ్లైట్లో బొంబాయి వస్తున్నాను, నీతో మాట్లాడాలి. సారీ, నేను ఈ రాత్రికే ఊరు వెళ్తున్నాను. ఎప్పుడు తిరిగి వస్తావు? నాకు తెలియదు. నాకెవ్వరితోనూ ఎలాంటి మాటలు పెట్టుకోవాలని లేదు. దయవుంచి నాకు ఫోన్ చేయవద్దు, నాతో మాట్లాడవద్దు అనేసి ఫోన్ పెట్టేసింది. ఎవరది? ఎప్పుడూ నువ్వు అలా ఆవేశంగా అరవగానే చూడలేదే. ముఖం టవల్తో తుడుచుకుంటూ బాత్రూంలో నుంచి వస్తూ ఆశ్చర్యంగా అంది షీలా. సుచరిత తన గదిలోకి వెళ్తోంది. మళ్ళీ ఫోన్ మోగింది. నే లేనని చెప్పు షీలా. సుచరిత గదిలోకి వెళ్ళిపోయింది. హలో, సారీ, తన ఇంట్లో లేదు. షీలా ఫోన్లో చెప్పటం వినిపిస్తోంది. సుచరితకు పెద్ద పెట్టున ఏడుపు వస్తోంది. మనసు గాలి దుమారంలో చిక్కుకున్నట్లుగా ఉంది. గదిలో అన్నగారి ఫోటో పెట్టిన టేబుల్కి చేతులు ఆనించి పెదవులు ఏడుపు నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒక్కరోజు ముందు రేణు ఉత్తరం కానీ శుభలేఖ కానీ అంది ఉంటే ఈరోజు తను ఆ ఉత్తరం గురించి ఇంత తలదించుకోవలసిన పని ఉండేది కాదు. సుచరిత మంచం మీద కూలబడింది. లేదు, హేమంత్కి తనంటే ఇష్టం లేదు. అసలు ఆలోచించి చూస్తే ఎప్పుడూ లేదేమో అనిపిస్తుంది. అతను ఎంతసేపు అన్నయ్యతో కలిసి చేయబోయే వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడానికే తనని ఒక పావుగా వాడుకున్నాడు. అది తన తలకెక్కలేదు. ఇప్పుడైనా ఎక్కించుకోవడం మంచిది. సుచరిత టేబుల్ మీద పడి ఉన్న ఫోటోలు తీసి చూసింది. అవి హేమంత్, రేణు పెళ్లినాటి ఫోటోలు. హేమంత్ను చూసింది. అతను ఎంత నిశ్చింతగా నవ్వుతున్నాడు. కొత్త వాళ్ళు చూస్తే ఆ నవ్వు ఎంత నిష్కల్మషంగా ఉంది అనుకుంటారు. అతని కళ్ళలో ఆ ఆనందం చూస్తే సుచరితకి కడుపులో సోలాలు గుచ్చినట్లే అనిపిస్తోంది. మర్నాడు ఉదయం సుచరిత ఇంకా మంచం మీద నుంచి లేవలేదు. షీలా వచ్చి నిద్రలేపింది. గుడ్ మార్నింగ్ సుచి, టెలిగ్రామ్ అంటూ అందించింది. నాకా? ఎక్కడి నుంచి? ఆశ్చర్యంగా తీసి చదువుకుంది. డోంట్ బిహేవ్ ఫూలిష్ కమింగ్ టుడే హేమంత్. మై గాడ్. చివరి మాట చదవగానే లేచి కూర్చుంది. ఏమైంది? గుమ్మం దాటి వెళ్తున్న షీలా వెనక్కి తిరిగి కంగారుగా అడిగింది. నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి అంది లేస్తూ. అదేమిటి? రాత్రి ఎక్కడికి వెళ్ళను, ఒంట్లో బాగలేదు అన్నావుగా. సారీ షీలా, మర్చిపోయాను. సుచరిత 10 నిమిషాల్లో తయారై వెళ్ళిపోతూ, షీలా, నా కోసం ఎవరైనా వస్తే నేను ఊరు వెళ్ళానని చెప్పు. ఎప్పుడు వస్తానో తెలియదను. కుందన్ షాజీ ఆఫీస్ అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ ఇవ్వద్దు. జస్ట్ నేను లేను అని చెప్పు అంది వెళ్తూనే. షీలా అర్థం కానట్లుగా చూస్తూ ఓకే అంది. సుచరిత ఎప్పుడూ నింపాదిగా, నిండుకుండలా తొణకనట్లుగా ఉంటుంది. తను మాట్లాడే ప్రతి మాట, తను చేసే ప్రతి పని తనకి క్షుణ్ణంగా తెలిసినట్లుగా ఉంటుంది. అలాంటిది ఈరోజు ఆ ప్రభావానికి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుందేమిటి? సుచరిత రాత్రి 10:30 గంటలకి సరితా నాయర్ ఇంటి నుంచి షీలాకి ఫోన్ చేసింది. షీలా, నా కోసం ఎవరైనా వచ్చారా?
హేమంత్ వచ్చాడు. వెళ్ళిపోయాడా? ఉన్నాడు. నువ్వు ఊరు వెళ్ళావని చెప్పాను. నేను ఫోన్ చేసేదాకా ఇంటికి రాకు. కొంతమంది దగ్గర నేను అబద్ధం ఆడతానని తెలిసి నా మర్యాద పోగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. సుచరిత ఫోన్ పెట్టేసింది. షేలా సంగతి బాగా తెలుసు. డ్యూటీ లేనప్పుడు, అజిత్ రానప్పుడు ఇంట్లో ఒక్కతే ఉండాలంటే విసుగు. ఎవరైనా వస్తే భోజనానికి ఉండమని ప్రాణం తీస్తుంది. వంట చేస్తున్నానంటూ గంటలు గంటలు జాప్యం చేస్తుంది. 11:30కి షేలా ఫోన్ చేసింది. ఇక నువ్వు రావచ్చు అంది. సుచరిత ఇంటికి వచ్చింది. షేలా తలుపు తీస్తూనే మొదలుపెట్టింది. హేమంత్ మీ అన్నయ్య ఫ్రెండ్ అట కదా, నీకు అతనితో బిజినెస్ పార్ట్నర్షిప్ ఉందంట కదా. నువ్వు దొంగవి, నాకేం చెప్పనే లేదు. అతను ఎంత మంచివాడు. ఆ కూర్చోవటం, ఆ మాట్లాడటం, బుద్ధిగా భోజనం చేయటంలోనే ఆ హుందాతనం తెలుస్తుంది. నేను ఈ నైటీ వేసుకుని అంతసేపు అతను ఎదురుగా కూర్చున్నా ఒక్కసారి కూడా ఇటు చూడలేదు. గుండెల వైపు చూపిస్తూ అంది. నీ గురించి అడిగాడు. నేను పెద్దగా ఏం చెప్పలేదులే. నీ గదిలో కూర్చున్నాడు. నీ 2-in-1 పెట్టుకున్నాడు. నేను వంట చేసి వచ్చేసరికి నీ మంచం మీద కూర్చొని ఏమిటో రాశాడు. నా వంట చాలా బాగుందని మెచ్చుకున్నాడు. రాత్రికి పూనా వెళ్తాడట. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు. హీఈస్ 100% జెంటిల్మెన్. ఏ నైస్ బోరియార్ ఆవలిస్తూ అంది షేలా. సుచరిత గదిలోకి వచ్చింది. మంచం మీద దిండు దగ్గర కవర్ కనిపించింది. వెళ్ళి తీసుకొని చూసింది. అందులో ఎలా ఉంది. సుచి, చిన్నపిల్లలా చేస్తున్నావు. బిజినెస్ గురించి వచ్చాను. నువ్వు కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టాలి. నీ సంతకాలు లేక కొన్ని పనులు ఆగిపోయాయి. అవి వదిలి వెళ్తున్నాను. సంతకాలు చేసి పోస్టులో పంపు. మనిద్దరి మధ్య రవి ప్రారంభించిన ఈ వ్యాపారం ఓ కొలిక్కి వచ్చే వరకు మాటలు తప్పవు అని అర్థం చేసుకో. సుధాకర్ దుబాయ్ వెళ్ళిపోయాడు. ఈసారి ఫోన్ చేస్తే పెట్టేయకు. నేను స్వయంగా రావాల్సి వస్తుంది. నీ హేమ్. అది చూడగానే సుచరితకు అసహ్యం వేసింది. అలా రాయటానికి సిగ్గులేదు కాబోలు అనుకుంది. కాగితాలు చూసింది. అన్ని వ్యాపారానికి సంబంధించిన కాగితాలే. అతను చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. సుచరిత అప్పటికప్పుడు ఆ కాగితాలు సంతకాలు పెట్టడానికి తీసుకుంది. పెన్ను వేరుగా చేతికి తగిలింది. చూస్తే అది ఫిషర్స్ పెన్. తన మామూలు బాల్ పాయింటెడ్ పెన్ను కాదు. ఆ పెన్ హేమంత్ది. తన పెన్ కోసం చూసింది. అది లేదు. అది అనుకోకుండా పరధ్యాసగా జరిగిందా లేక కావాలనే చేశాడా? సుచరిత ఆ పెన్నుతో కాగితాల మీద సంతకాలు పెట్టింది. వాటిని చదువుతుంటే రవి గుర్తుకు వచ్చాడు. ఎన్నో సంవత్సరాల జీవితం ఉంది అన్నట్లుగా ఆ పనులు ప్రారంభించాడు. సుచరిత అన్నగారి గురించిన జ్ఞాపకాలు మనసుని ముప్పిరిగొనగా వచ్చి మంచం మీద పడుకుని వెనక్కి దిండు మీద తల ఆనించింది. అన్నయ్య, హేమంత్, వారి వ్యాపార సంభాషణ, నిద్రలో లేచి తను నిద్రమత్తులో టీ కలిపి ఇవ్వటం, ఒక్కోసారి హేమంత్ తనని కారులో బయట హోటల్కి తీసుకువెళ్ళడం అన్నీ గుర్తుకు వచ్చాయి. ఏమైపోయాయి ఆ రోజులు? ఒక్కసారిగా జీవిత పటం మీద ఆ ఇల్లు, ఆ వాతావరణం, ఆ ఆలోచనలు అనే గీతలు చెరిపివేసి వేరే గీతలు గీసినట్లుగా అయ్యిందేమిటి? తనకి ప్రాణాధికం అనుకున్న అన్నయ్య, హేమంత్ ఇద్దరిని జీవితంలో దూరంగా నెట్టివేసిందేమిటి? దురదృష్టం. తను ఇక్కడ ఒంటరిగా ఏకాకిలా ఎందుకు బ్రతకడం? సుచరిత బోర్లా తిరిగి దిండులో తలదూర్చుకొని ఏడ్చేసింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఫ్లాట్లో షేలా అవతలి గదిలో గాఢ నిద్రలో ఉంది. ఆమె జీవితం వేరు, తన జీవితం వేరు. కలిసి ఒక కప్పు కిందనే బ్రతుకుతున్నారు. కానీ మర్యాద అనే జాగ్రత్తలో ఎక్కడ ఒక్క మాట కాస్త ఎక్కువ మాట్లాడితే అవతల వారి జీవితంలో కల్పించుకోవడం అవుతుందో అనే వెరపుతో చాలా చనువున్నట్లే ఉంటుంది. మనసుల మధ్య అడ్డుగోడలు, అవి దాటడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఇదేం జీవితం? సుచరితకు ఏడుపు ముంచుకు వచ్చింది. గుండెలు అవిసిపోయేలా ఏడ్చేసింది. వారం రోజుల తర్వాత ఆ మర్నాడే ఎలిఫెంటా కేవ్స్ డాక్యుమెంటరీ తీయటానికి వెళ్తున్నారు. కుందన్ షా దగ్గర లెక్క పెట్టలేనన్ని విషయాలు డాక్యుమెంటరీ తీయటానికి పేపర్ వర్క్ చేసి సిద్ధంగా ఉన్నాయి. దేవాలయాలు, జాతరలు, పండగలు, సిటీలు, మ్యూజియంస్, పక్షుల వలసలు, పల్లె పదాలు, ప్రకృతి అందాలు, ఎన్నెన్నో. ఏ విషయం చూసినా దానికి ఆధారమైన అంతరార్థనంగా ఉండే జీవితం. షార్ట్ ఫిలిం తీయవచ్చు అంటారాయన. ఆయనతో మాట్లాడుతుంటే అది ఇంకో లోకం. ఎంతసేపు పేపర్ మీద వర్క్, షార్ట్ డివిజన్, కెమెరా, డార్క్ రూమ్, ఇవే సంగతులు వస్తాయి. సుచరితకి ఆయన చూపిస్తున్న ఈ లోకం ఉత్సాహంగానే ఉంది. ట్రూప్లో అందరికంటే సుచరిత ఎక్కువగా శ్రమపడే వ్యక్తి అని
కుందన్ షా అతి త్వరగానే గమనించారు. ఈ అమ్మాయి కష్టపడటానికి వెనుకంజ వేయదు, పనికి బద్ధకం లేదు. ఏ మనిషిలో అయినా ఈ లక్షణాలు జీవితంలో పైకి వెళ్లే నిచ్చెన మెట్లు అవుతాయని ఆయన నమ్మకం. సుచరితకి వీలైనంత ఎక్కువ పని పురమాయించసాగారు. తను వెళ్ళేటప్పుడు వెంట తీసుకువెళ్లడం కాకుండా సుచరితని మరో కెమెరామెన్తో కొంత భాగం స్వయంగా చేయమని ఆదేశిస్తున్నారు. సుచరితకి పని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నట్లుగా ఉంది. క్షణం విరామం అనేది ఉండదు. ఇంతలో ఫోన్ మోగింది. రేణు చేసింది. హలో సుచి, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నువ్వు? నైస్గా ఉన్నాను. నాకేం, నీ దయవల్ల బాగా చూసుకునే భర్త, అంతకంటే బాగా చూసుకునే అత్తగారు, ఆడపడుచులు. అదృష్టవంతురాలివి గొడిగినట్లుగా అంది సుచరిత. మా అత్తగారికి ఇంటి గౌరవ ప్రతిష్టలంటే ఎంత ప్రాణమో తెలుసా? నువ్వెలా ఉన్నావో చెప్పు, రేణు అంది. లక్షణంగా ఉన్నానని చెప్పానుగా. నాకు నీ మీద కోపం వచ్చింది. ఆ రోజు చెప్పకుండా పారిపోయావు. కనీసం తర్వాత అయినా ఫోన్ కూడా చెయ్యలేదు. నేను చాలా బిజీగా ఉన్నాను రేణు. ఏడ్సేవలే, మరీ అంత బిజీ ఏమిటి? మగరాయిలాగా కాస్త ఆడపిల్లలా ప్రవర్తించమ్మా. ఫోన్ పెట్టయినా ఉండు, అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. హేమంత్ బొంబాయి వచ్చాడు. నిన్ను చూసి రమ్మన్నాను. నీకు పింక్ కలర్ వెంకటగిరి చీర పంపించాను, చాలా బాగుంది. ఇచ్చాడా? ఏమిటి అంత ఎత్తున ఎగిరి పడినట్టుగా ఉలిక్కి పడుతూ అంది. నిన్ను చూడకుండా వస్తే అతని ముఖం చూడనని చెప్పేశాను. రేణు, ఏమిటిది? నీకు పని లేదా? ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు, తెలిసిందా? అరిచినట్లుగానే అంది. అబ్బబ్బా, ఎందుకు అలా అరుస్తావు? నాకు చెవి నొప్పి పుట్టింది. ఉండు, మా అత్తగారు పిలుస్తోంది, ఉంటాను. పెట్టేస్తున్నా, మళ్ళీ తర్వాత చేస్తాలే. హేమంత్ వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు, ఉంటాను. పెట్టేసింది. ఓ గాడ్, హేమంత్ ఊళ్ళో ఉన్నాడా? ఇక్కడికి వస్తాడా? సుచరిత ఒక్క నిమిషం పెదవి బిగించి ఆలోచిస్తూ కూర్చుంది. మళ్ళీ ఇంట్లోంచి పారిపోవాలి. కర్మ. సుచరిత గదిలోకి వచ్చి కాగితాలు బ్యాగ్లో కుక్కుని కెమెరా భుజానికి తగిలించుకుని చెప్పులు వేసుకుంది. అతివేగంగా వచ్చి తలుపు తీసింది. ఎదురుగా గుమ్మం పక్కన కాలింగ్ బెల్ నొక్కుతూ హేమంత్ ప్రత్యక్షమయ్యాడు. సుచరిత బయట పాదం పెట్టబోతున్నదల్లా అంతే వేగంగా ఆ పాదాన్ని లోపలికి తీసేసుకుంది. హేమంత్ సుచరిత భుజానికున్న కెమెరా, ఆమె వాలకం చూస్తూ, థ్యాంక్ గాడ్, ఒక్క నిమిషం ఆలస్యమైనట్లయితే వెళ్ళిపోయేదానివన్నమాట. ఈరోజు నా అదృష్టం బాగుంది అంటూ లోనికి వచ్చాడు. సుచరిత అతని వెంటే లోపలికి రాలేదు. గుమ్మం దగ్గరే ఆగిపోయింది. తను వెళ్ళిపోదామా అని ఆలోచిస్తుంది. లోపలికి వచ్చిన అతను చేతిలో ప్యాకెట్ అక్కడ సోఫా పక్కనే ఉన్న గ్లాస్ టీపై మీద పెట్టాడు. రేణు ఇమ్మంది. నీకిష్టమైన పింక్ కలర్ చీర. థ్యాంక్ యూ, నాకు పని ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అతను ఒక్క నిమిషం అలాగే నిలబడ్డాడు. సుచి ఏదో చెప్పబోయాడు. నా పేరు సుచరిత రావు, మిస్ రావు అంది. అతను తెల్లబోయినట్లుగా చూశాడు. తర్వాత చెయ్యెత్తి, ఓకే మిస్ రావు, నేను నీతో మాట్లాడాలి. నాకు ఇప్పుడు కుదరదు. నేను ఇప్పుడే అని బలవంతం చేయడం లేదండి, ఎప్పుడో చెప్పండి. సుచరిత క్షణంలో సగంసేపు ఆలోచించింది. ఎప్పుడు అంటే మరోసారి ఇలా మాట్లాడడం, ఈ నరకంలో వేగడం, ఇంకోసారి కోరి తెచ్చుకోవడం ఎందుకు? ఏమిటది? ఇప్పుడు చెప్పేస్తే సరిపోతుందిగా అంది. చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ మీరే అలా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని కుదరదు. సుచరిత ఏమి ఆలోచించిందో వెంటనే కాళ్లకున్న చెప్పులు గుమ్మం పక్కన విదిలిస్తూ వచ్చింది. లోపలికి వచ్చి బ్యాగ్ టేబుల్ మీద గిరాటు కొట్టింది. సోఫా వెనుక నిటారుగా నిలబడి ఏమిటి అంది. హేమంత్ వెళ్ళి తలుపేసి వచ్చాడు. నేను వెళ్ళాలి ఇప్పుడు, చాలా కోపంగా అంది. అరే బాబా, నేను మీ ఇంటికి వచ్చిన అతిథిని, కనీసం మంచినీళ్ళు కావాలా అని అడగాలనే మర్యాద లేదా? ఇది నా ఇల్లు కాదు. నేనే ఒకరి పంచన దిక్కులేని దానిలా తలదాచుకుంటూ పడి ఉన్నా. ఒకరి ఇంట్లో ఉంటూ వచ్చిన వారికి మర్యాదలు చేసే గొప్పతనాలు నాకు గెట్టవు. సుచరిత అన్న ఆ మాటల్లోని వ్యంగ్యం అతని గుండెల్లోకి సూటిగా దిగింది. క్షణకాలం అతని కళ్ళల్లో విలవిలలాడుతున్న హృదయం కనిపించింది. అయినా తమాయించుకున్నాడు. కూర్చో, నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. నేను కూర్చోను. అతనిలో ఇక సహనం నశించిపోయింది. సుచి, ప్లీజ్, ఇక చాలు. అతను ఒక అడుగు ముందుకు వేసి ఆమె చెయ్యి పట్టుకుని సోఫా వైపు తీసుకురాబోయాడు. మరుక్షణం అతని చెంప చెళ్ళుమంది. అతను చిత్తరువులా నిలబడ్డాడు. సుచరిత ఎర్రబడిన కళ్ళతో అంది. పాత సంబంధాల గురించి ఏదైనా చర్చ జరపాలని నీకుందేమో, నాకేమాత్రం లేదు. నువ్వంటే ఇష్టపడే ఆ రవి చెల్లెలు సుచరిత చచ్చిపోయింది. నువ్వు ఇప్పుడు చూస్తున్న రేణు స్నేహితురాలి నేను.
నువ్వు రేణు భర్తవి అంతే. అతనిలో క్రమంగా నిశ్చేష్టత తొలగి ఆవేశం, ఆగ్రహం ముపిరిగొన్నాయి. అతని చెయ్యి రెట్టింపు శక్తితో సుచరిత చెయ్యి పట్టుకుని తన వైపు గుంజింది. నువ్వు నేను చెప్పేది వింటావా వినవా? వినను. అయితే నా తప్పేం లేదు, బలవంతంగా వినిపించాల్సి వస్తుంది. అతను సుచరిత మెడ చుట్టూ చెయ్యి పోనిచ్చి నోటి మీద చేత్తో మూసి బలవంతంగా తీసుకువచ్చి సోఫాలో కోలేశాడు. అతను ఎదురుగా సోఫాలో కూర్చోబోతుంటే సుచరిత అప్పటికే చెంగున లేచింది. అతను వెంటనే 2 చేతులు ఆమె భుజాల మీద బలంగా ఆనించి సోఫాలో కూర్చునేలా తోశాడు. సుచరిత తన భుజాల మీద అతని చేతుల్ని విడిపించుకోవటానికి పెనుగులాడింది. అతను చప్పున అదే సోఫాలో పక్కన కూర్చున్నాడు. సుచరిత 2 చేతులు బిగించి ఒడిలో పట్టుకున్నాడు. శుచి అన్నాడు. సుచరిత కాళ్ళు మోకాళ్ళు జోడించి అతన్ని తోసేయబోయింది. అతను హఠాత్తుగా ఆమె చేతులు వదిలి నడుము దగ్గర పట్టుకున్నాడు. కాళ్ళు తగలకుండా కాస్త దూరంగా జరిగాడు. సుచరితకు రెట్టింపు ఆగ్రహం వచ్చింది. వదలమంటుంటే పెనుగులాడుతూ అంది. అతను వదల్లేదు. ఆ ప్రయత్నంలో అతను సోఫా వెనక్కి చేతి మీద పడ్డాడు. సుచరిత అతని మీద పడింది. అతని చేతులు ఆమె నడుం చుట్టూ ఉన్నాయి. లేవబోతున్న ఆమెను బంధించి ఆపేసి దగ్గరగా తీసుకున్నాయి. అతను హఠాత్తుగా సుచరితను దగ్గరకు తీసుకుని శుచి ఐ లవ్ యూ అన్నాడు. అతని కంఠం ఆర్ద్రంగా నిస్సహాయంగా ఉంది. ఛీ, సిగ్గులేదు. నువ్వింత సిగ్గులేని వాడివంటే అసహ్యం పుడుతోంది. ఏవగింపుగా అంది. నన్ను అసహ్యించుకున్నందుకు ఒకరోజు నువ్వే సిగ్గుపడతావు. అతని గొంతు నమ్మకంగా అర్థిస్తున్నట్లుగా ఉంది. ఛీ, విదిలించుకోబోయింది. వదలను, నా మాట నమ్ము. నీకు దగ్గరగా ఉండటానికే నేను రేణుకు భర్తనయ్యాను. ఛీ. సుచరిత బలంగా చెయ్యెత్తి కొట్టబోతుంటే అతను ఆ చేతిని పట్టుకుని ఆపు చేశాడు. మరుక్షణంలో సుచరిత అతని బిగి కౌగిలిలో బందీ అయిపోయింది. అతని పెదవులు ఆమె ముఖం మీద అందిన చోటల్లా మొదట ఆవేశంగాను, తరువాత ఆనందంగాను, అటు తర్వాత ఆర్తిగా, చివరికి తన్మయత్వంగా ముద్దు పెట్టుకోసాగాయి. సుచరితకి ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. శుచి, వద్దు వద్దు బ్రతిమలాడినట్లు అన్నాడు. అతని చేతి వేళ్లు ఆమె జుట్టులోకి చొచ్చుకుని వెళ్ళాయి. ఇంతలో ఫోన్ మోగింది. ఆ ఫోన్ శబ్దం ఆవేశంతో, నిష్ఠురతతో ఏదో లోకంలో ఉన్నట్లున్న ఆ ఇద్దరినీ ఒక్కసారిగా ఈ లోకంలోకి తీసుకువచ్చింది. మొదటగా తేరుకున్నది అతనే. ఫోన్ తీయాలా అడిగాడు. షీలా ఫ్రెండ్ అజిత్ హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. హేమంత్ మెల్లిగా సుచరితను వదిలేశాడు. ఫోన్ ఇంకా మోగుతూనే ఉంది. ఆ శబ్దంలో అవతలి వ్యక్తి అసహనంగా వేచి చూస్తున్నట్లుగా ఉంది. హేమంత్ లేవబోతున్న సుచరితను ఒక్కసారిగా దగ్గరగా తీసుకుని గాఢంగా ముద్దు పెట్టుకుని వదిలేశాడు. ఆమెకు లేస్తుంటే ఒళ్ళు తూలింది, పడబోయింది. తల నుంచి పాదం వరకు వేడి రక్తం పరుగులు తీస్తున్న భావన. శరీరం దూది పింజలా తేలిపోతున్నట్లుగా ఉంది. శరీరం నిండా స్వేద స్నానం. జాగ్రత్త. అతను సుచరితను పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. అతను లేచి కూర్చున్నాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగపీలుస్తుంది. ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. నేను తీయనా అన్నాడు. తల ఊపింది. హేమంత్ వెళ్ళి తీశాడు. హలో తగ్గు స్వరంతో అన్నాడు. హాయ్ హేమ్. అవతల నుంచి రేణు కంఠం వినిపించింది. హలో రేణు అన్నాడు అతను. ఆ మాట వినగానే సుచరిత ఉలిక్కి పడింది. తల తిప్పి అతని కేసి చూసింది. హేమంత్ అంటున్నాడు. ఇప్పుడే వచ్చాను. సుచరిత ఉంది, చేరిచ్చాను. లేదు రేణు, తను ఇంకా చూడలేదు. హేమంత్ సుచరిత వైపు చూశాడు. పిలుస్తాను అన్నాడు. క్షణం ఆగి, తనకు బాగా జలుబు చేసింది. నువ్వెలా ఉన్నావు? నేను రేపు వచ్చేస్తాను. ఇంట్లో ఏం గొడవలేదుగా? ఎక్కడి నుంచి నీకేం కావాలి? ఇదిగో పిలుస్తున్నా సుచరిత అంటూ రిసీవర్ చూపించాడు. సుచరిత తప్పనిసరిగా లేచి వచ్చింది. ముఖం సిగ్గుగా, భారంగా, ఆందోళనగా ఉంది. హాయ్ రేణు. శుచి, ఏమిటి నీ గొంతు అలా ఉంది? జలుబు బాగా వచ్చిందా ఏమిటి? చేర చూసావా? ఇంకా లేదు. జలుబుకి వేసుకుంటాను. హేమంత్ వచ్చేటప్పుడు నాకు మంచివి 2 నైటీలు పంపించు శుచి. లైట్ కలర్స్ వద్దు, డార్క్ కలర్స్ కావాలి. ఓకే, నా టేస్ట్ నీకు తెలుసుగా. అలాగే ఉండనా మరి? చేర చూడు, నీకు చాలా బాగుంటుంది. హేమంత్ కూడా అన్నాడు. గుడ్ నైట్ శుచి. గుడ్ నైట్ రేణు. శుచి అన్నంత ప్రేమగా తను రేణు అని పిలవలేకపోతోంది. హేమంత్కి ఇవ్వు ఫోను. హేమంత్కి ఇచ్చింది. అతను మాట్లాడుతున్నాడు. హలో రేణు, నేను రేపు వచ్చేస్తాను. అలాగే, తప్పకుండా. మీ శేషగిరి మామయ్యను చూసి వస్తాను. అతను ఫోన్లో మాట్లాడుతుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సుచరిత వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా జీన్స్ షర్టు వేసుకుని భుజానికి ఎయిర్ బ్యాగ్ తగిలించుకుని
ఒక కళ్ళద్దాల అమ్మాయి నిలబడి ఉంది. సుచరిత తలుపు తెరవగానే, హాయ్ మిస్ రావు. హలో దేవకి, ఊళ్ళో ఉందా మన స్నేహరత్నం? ఉంది. దేవకి లోనికి వచ్చింది. ఎయిర్ బ్యాగ్ సోఫా పక్కన పడేసి సోఫాలో కూలబడుతూ, వెదవ ట్రైన్ ఎంత లేటో, కూర్చోలేక ప్రాణం పోయింది. కలకత్తాలో వేడి భరించలేనంతగా ఉంది. బొంబాయిలో అడుగు పెట్టగానే బీచ్కి వచ్చినంతగా హాయిగా ఉంది. హేమంత్ ఫోన్ పెట్టేశాడు. హేమంత్, ఈ అమ్మాయి దేవకి, షీలా ఫ్రెండ్ దేవకి. హేమంత్ అంటూ పరిచయం చేసింది. ప్రతి నమస్కారాలు జరిగాయి. 5 నిమిషాల తర్వాత హేమంత్ అన్నాడు, సుజీ, నేను రేపు వస్తాను. నిన్ను బయట లంచ్కి తీసుకువెళతాను. ఇంకే పని పెట్టుకోవద్దు. సుజీ మౌనంగా ఉండిపోయింది. అది అంగీకారమో అనంగీకారమో అతనికి తెలియదు. వస్తాను అతను దేవకి కూడా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సుచరిత మంచం మీద పడుకున్నదన్న మాటే కానీ కంటి మీద నిద్ర రాలేదు. మాటికి అంత క్రితం హేమంత్తో జరిగిన సంఘటనే గుర్తుకు వస్తోంది. ఇంకా అతని చేతులు తన చుట్టూ బంధించినట్లే ఉంది. ఆ భావం వదిలించుకోవాలని చూస్తున్నా సాధ్యం కావటం లేదు. లజ్జాభిమానాలతో శరీరం ముడుచుకుపోతోంది. అతను తనని వదిలిన మరుక్షణం రేణుతో ఫోన్లో అత్యంత ఆత్మీయంగా మాట్లాడిన సంగతి గుర్తుకు వచ్చింది. చిచ్చి, జిగుప్స రెట్టింపయింది. తనకింతవరకు తెలియని కసాయితనం అతనిలో మొదటిసారిగా కనిపిస్తున్నట్లుగా ఉంది. రేణుకి అతను ద్రోహం చెయ్యటానికి వెనుకాడకపోవచ్చు. మగవాడిగా అతని నైజం కావచ్చు. కానీ తను మాత్రం చెయ్యలేదు. జరిగిందేదో జరిగింది. ఎందుకు జరిగింది అనుకున్నందువల్ల ప్రయోజనం లేదు. రేణు భర్త అయిన అతనికి తను శాశ్వతంగా దూరంగా ఉండటమే మార్గం. మర్నాడు సుచరిత హేమంత్ వచ్చే టైంకి ఇంట్లో లేకుండా బయటకు వెళ్ళడానికి నిర్ణయించుకుంది. ఒక ఉత్తరం అతనికి రాసి పెట్టింది. అందులో సూటిగా ముఖం మీద కొట్టినట్లుగా ఇలా ఉంది: దయ ఉంచి నా జోలికి రావద్దు. ఇంకోసారి నన్ను కలవాలని చూసినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నీ భర్త నా వెంట పడుతున్నాడని నేను రేణుతో చెప్పేస్తాను. ఆ వాక్యాల్లో బెదిరింపు, తెగింపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది జరిగిన మర్నాడే ఎలిఫెంటా కేవ్స్ డాక్యుమెంటరీ తీయటానికి వెళ్ళిపోయింది. ఈరోజే తిరిగి వచ్చింది. మర్నాడు అతను వచ్చాడని, ఉత్తరం తీసుకున్నాడని షీలా ఉత్తరంలో తెలియజేసింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సుచరిత ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. తను పరధ్యాసగా ఆలోచిస్తూ చాలాసేపటి నుంచి ఈ బాల్కనీలో నిలబడినట్లుగా గుర్తుకు వచ్చింది. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. లోనికి వచ్చి తలుపులు తీసింది. ఎదురుగా షీలా నిలబడింది. లోపలికి వస్తుంటే అజిత్ ఫోన్ చేసిన వైనని చెప్పింది. ఓ డామిట్, నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను. షీలా గుమ్మం దగ్గర నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సుచరిత తలుపు వేసి వచ్చింది. అక్కడ టేబుల్ మీద రేణు రాసిన ఉత్తరం ఉంది. అది తనని వెంటాడుతున్నట్లుగా ఉంది. రేణు ఉత్తరం చదువుకోవడానికి మనసు అసలు ఎందుకు ఇలా జంకుతోంది? తనలో ఈ వెరిపేమిటి? శాండ్విచ్ కాస్త కొరికి మిగతాది ప్లేట్లో పెట్టేసి సుచరిత ఎదురుగా ఉన్న ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుంది. దాన్ని విప్పుతుంటే ఏదైనా ఎదుర్కోవాల్సిందే, భరించాల్సిందే. ఈ క్షణంతో తనకి రేణుకి మధ్య ఉన్న స్నేహానికి సమాధి జరగబోతోందా అనే భయాందోళన కలగసాగింది. ఏదైనా సరే భరించక తప్పదు. అన్నయ్య పోవటం కంటే, హేమంత్ దూరం అవ్వటం కంటే బాధాకరమైన విషయం మాత్రం అయి ఉండదు. సుచరిత ఆలోచిస్తూనే కవరు విప్పింది. ఉత్తరం ఎప్పట్లానే పెద్దగా ఉంది. రేణు ఆవేశంతోనో కోపంతోనో లీనమై రాసినట్లుగా అక్షరాలు పెద్ద పెద్దగా దూరంగా ఉన్నాయి. రేణు యొక్క ఆ చేతి రాతను బట్టి ఆమె మనస్థితిని తను చెప్పేయగలదు. మామూలుగా ఉంటే అక్షరాలు కుదురుగా దగ్గరగా ఉంటాయి. ఆవేశంతో ఊగిపోతుంటే చేతి రాత కూడా గణాచారిలా ఊగిపోతున్నట్లే ఉంటుంది. సుచరిత ప్లేట్లో శాండ్విచ్ కోసం చెయ్యి చాచి దాన్ని తీసుకోబోతూ రేణు ప్రదర్శిస్తున్న ఈ గణాచారి పూనకం ఏమిటో అని చదవసాగింది. అందులో ఇలా ఉంది. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.